కొలువులు, అప్పులు, ఇండ్లు, రోడ్లు, పైసలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్చుడు, గుళ్ళు, మసీదులు, ముస్లింల వారసత్వాలు, పౌరసత్వాలు, జీఎస్టీ ట్యాక్సులు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ ధరలు ఇట్లా బొచ్చెడున్నాయి. ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడుతున్నాయి. మేము మళ్ళా గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని వాళ్ళు, మాకు ఛాన్స్ ఇస్తే అంతకంటే మంచిగా చేస్తామని వీళ్ళు. ఎవ్వరి డైలాగులు ఆళ్ళయి. గిసొంటి టైంలా ఇగో గీ రాజకీయ రచ్చ. బీజేపీ కాంగ్రెస్ నాడు మా ఫేక్ వీడియో లొల్లి మోపాయి ఉంది. బీజేపీ సర్కార్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ అన్నట్టు ఒకటి గిరికలు కొడుతుంది సోషల్ మీడియాలో. కానీ సార్ అన్నది ఏంటంటే తెలంగాణలో మా గవర్నమెంట్ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నిరుడు ఏప్రిల్ 23 నాడు చెవెళ్లే సభలో గిట్లా మాట్లాడితే గట్లా మార్చిండ్రు. ఇది పక్కా కాంగ్రెస్ పని అని ఢిల్లీలో కేసు పెట్టుడే ఆల్చం. హైదరాబాద్ లో గాంధీ భవన్ కు వచ్చినారు. 4 సోషల్ మీడియా లీడర్లకు నోటీసులు ఇచ్చారు అక్కడ పోలీసులు. ఎల్లుండే ఎంక్వైరీకి రావాలంటే 15 రోజులు టైం అడిగిండ్రు. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి గానీ లేకుంటే వాటిని అగ్గికి ఆజ్యం పోసి గానీ ఓట్లని దండుకోవాలని చూడదు. తెలంగాణలోనే కాదు దేశమంతా కేసులు పెడుతూనే ఉన్నారు, ఫేక్ వీడియోని తిప్పుతున్నారని. కొందరిని అరెస్ట్ కూడా చేసిండ్రు. బీజేపీని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ గెలుస్తుందనే భయానికే దొంగ కేసులు బనాయిస్తున్నారని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. सोशल मीडिया में कोई पोस्टिंग लगा, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. కానీ దేశంలో దినం బొచ్చడు ఫేక్ వీడియోలు, అబద్ధాలు, కట్టుకథలు చెక్కలు కొడుతుంటే ఇవాళ ఈ వీడియో మీదనే కేసులు, నోటీసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు మరి పుస్తకాలు తెంపి ముస్లింలకు ఇస్తారు అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన అఫీషియల్ వెబ్సైట్లకి ఎందుకు డిలీట్ చేసిండు? మరి దాని మీద మేము కూడా కంప్లైంట్ చేసాం. ఆయనకి ఎందుకు నోటీసులు పోతలేవు?